సెట్లో 1-2 సార్లు వెళ్ళినప్పుడు బాబీ గారితో అస్సలు మాట్లాడడం కూడా కుదరలేదు. ఎందుకంటే ఆయన పరిగెడుతూనే ఉన్నారు కెమెరా వెనకాల. అందుకని ఆయనకి మాట్లాడే తీరిక కూడా లేకుండా పరిగెడుతున్నారు ఆయన. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత, సక్సెస్ మీట్లు అన్నీ అయిపోయిన తర్వాత, రికార్డ్ కలెక్షన్స్ అన్నీ లెక్క పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే వచ్చే ప్రతి తెలుగు సినిమా మన పరిధుల్ని మరింత ముందుకు తోసుకెళ్తూ, మన తాలూకు సైజుని మరింత, విస్తృతిని మరింత పెంచుతూ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని, భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటి కావాలని, అది ఈ సినిమాతో జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పవన్లో హ్యూమనిజం ఉంది, ఆ హ్యూమన్ యాంగిల్ ఉంది, అలాగే హ్యూమర్ యాంగిల్ కూడా ఉంది. ఒక హీరోయిజానికి హ్యూమర్ జోడయ్యి, మాస్ తోడయ్యి, ఎంటర్టైన్మెంట్ కనుక మనం ఇవ్వగలిగితే ఆ సినిమా ఎలాంటి హైట్స్కి వెళ్తుందో ఇంకా ఊహించడం అంతా ఇంత కాదు.